నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. 'పుష్ప 2' మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఎంత ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. మరి ఎట్టకేలకు ఈ మూవీ అయితే డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రాబోతుంది. సో, ఇది పక్కన పెట్టేస్తే 'పుష్ప 2' ఒక ఈవెంట్‌లో డీఎస్‌పీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రొడ్యూసర్స్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ సెటైరికల్ ఇవన్నీ మనం చూసాం. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' మీద వస్తున్నటువంటి ఆ బజ్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే డే 1 నుంచి కూడా ఆ మూవీకంటూ ఒక సెపరేట్‌టువంటి బజ్ క్రియేట్ అయ్యింది. అంటే మ్యూజిక్ పరంగా అవ్వచ్చు, లేకపోతే 'పుష్ప 1' చూసిన తర్వాత ఆ బజ్ ఎక్కువైపోయింది జనాలకు కూడా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 'పుష్ప 2' కి సంబంధించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు అంటే ఈవెంట్‌లో ఎస్పెషల్లీ ఆ ప్రొడ్యూసర్స్‌ని ఏదో కొంచెం టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కానీ, లేకపోతే కొంచెం సెటైరికల్‌గా మాట్లాడుతున్నట్టు గానీ ఎక్కడో కొంచెం అనిపిచ్చింది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? డీఎస్‌పీ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ నుంచి ఏంది ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తి అతను. హ్మ్. ఏదైనా దాచుకొని లేకపోతే అలా ఉండే రకం కాదు. మీరు మొన్న స్టేజ్ మీద ప్రొడ్యూసర్స్‌లో ఒకరిని ఆయన అంది రవి అని ఆయన్ని ఉద్దేశించి అన్నారు. అనేటప్పుడు కూడా ఆయన ఏందంటే మ్యూజిక్ విషయంలో గానీ లేదా ఆయన ఫంక్షన్ ఆడిటోరియంకి వచ్చేటప్పుడు కూడా ఏదో హ్మ్. అక్కడ లేట్ అయింది. ఏంది ఇంత లేటు అని ఏదో అన్నారని. అంటే వర్క్ జరిగినంత కాలము ఈయన ఏదో ఒకటి ఈయన అనటం ఏదో జరిగినట్టుంది. హ్మ్. అవన్నీ దృష్టిలో పెట్టుకొనినా ఆ రోజు వరకు ఇక లాస్ట్‌లో స్టేజ్ మీద ఆయనకి తగ్గట్టుగానే సమాధానం చెప్పినట్టుంది చూస్తే మనం. హ్మ్. ఎందుకంటే నేను ఇది మనం మామూలుగా కూడా మీకు చెప్పొచ్చు ఇవన్నీ నేను. హ్మ్. కాకపోతే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి ఇట్లా ఇప్పుడు చెబుతున్నాను మీకు. హ్మ్. మీకు ప్రేమ ఉన్న చోట ఇది ఉంటుంది. హ్మ్. ప్రేమ ఉన్న చోట కోపం గూడా ఉంటుంది. కోపం కూడా ఉంటుంది. కానీ మీకు ప్రేమ కన్నా కోపం ఎక్కువ ఉన్నట్టుంది నా మీద అని కూడా అన్నాడాయన. అండ్ పర్టిక్యులర్‌గా డీఎస్‌పీకి సంబంధించి ఒక అంశం చూసుకుంటే ఈ మూవీకి పరంగా రికార్డింగ్ విషయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్‌ని చేంజ్ చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా 'ఆర్య' మూవీ దగ్గర నుంచి చూసుకుంటే కూడా సుకుమార్ కాంబినేషన్ కానీ, సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, డీఎస్‌పీ కాంబో అంటే ఇంకా అదలా జనాలు కూడా అలవాటు పడున్నారు ఆ మ్యూజిక్‌కి కూడా. సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా ఈ మూవీ విషయంలో మాత్రం కొంచెం చేంజ్ చేయడం అనేది అంటే బిహైండ్ ఏమైనా జరిగుండొచ్చా? ఇది ఇంటర్వెల్ వరకో లేదా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫో బీజీఎం వరకే తమన్ని ఎవరినో వాళ్ళతో తీసి చేయిస్తున్నారని హ్మ్. అన్నారు గానీ, హ్మ్. 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 మిగతా సాంగ్స్ గానీ మిగతా అంతా ఇతనే చేశాడు. ఓకే. మీకు అల్లు అర్జున్ గూడా 20 సినిమాలు చేస్తే 10 సినిమాలకి డీఎస్‌పీయే మ్యూజిక్. 100% అల్లు అర్జున్ హ్మ్. మూవీస్‌కి. అవును. అది అల్లు అర్జున్‌కి గూడా అతని మీద అంత కాన్ఫిడెన్స్ లేవు. హ్మ్. ఇంకోటి మనం చూస్తే 'ఆర్య' సినిమా గానీ ఇట్లా వీళ్ళు చేసినవి అల్లు అర్జున్‌కి అతను ఇచ్చే మ్యూజిక్ ది బెస్ట్‌గా ఉంటుంది. అవును. అందులో కంపల్సరీ ఒక ఐటెమ్ సాంగ్ లాంటిదుంటే అది హ్మ్. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది అతను ఉంటుంది. ఇచ్చే హ్మ్. మ్యూజిక్. మీకు 'దేవిశ్రీ ప్రసాద్' మొన్న అన్నాడు అనేది మొన్న వింటున్నాం గాని మనం. గతంలో మొన్న గూడా రీసెంట్‌గా బోయపాటి శ్రీను గూడా స్టేజ్ మీద ఈయన్ని ఉద్దేశించి అన్నాడు. 'దేవిశ్రీ ప్రసాద్‌ని.' 'అఖండ' అనుకుంటా. హ్మ్. ఆ టైంలో ఇట్లానే సేమ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో దీనిలో గూడా బోయపాటికి కొంచెం అత్యుత్సాహంతో డీఎస్‌పీని పక్కనే పెట్టుకొని నేను ఈ మూవీకి మ్యూజిక్ 13 రోజులు నేను డీఎస్‌పీని బాగా హింసించి, వేధిచ్చి, విసిగిచ్చి హ్మ్. అక్కడే కూర్చొని పొద్దుగూకులు లాస్ట్‌లో రికార్డింగ్ అప్పుడు మాత్రం నేను ఒక గదిలో పడేసి ఆయన్ని హ్మ్. నేను మ్యూజిక్ చేయించుకున్నాను అని అన్నాడు ఈయన. హ్మ్. ఈయన వెంటనే మైక్ తీసుకొని హ్మ్. అక్కడే పక్కనే ఉన్నాడు. మైక్ తీసుకొని, "నేను డబ్బులు తీసుకొని సినిమాకి పని చేశాను. హ్మ్. మ్యూజిక్ ఇవ్వటం నా బాధ్యత అది. నా పనే అది. హ్మ్. నన్నెవరు బలవంతం పెట్టటమో, ఇంకోళ్ళు ఇది పెట్టటమో, గదిలో పడి చేయించుకోవటం ఇది ఎవడికి ఆ అవకాశం నేనివ్వను. ఆ పని ఎప్పుడు రాదు నాతో. ఈయన ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 13 రోజులు ఆయన వెంటబడి ఏదిస్తే నేను చేయలేదు. హ్మ్. నా వరకు నాకు యాస్ తెలుసు." పర్ మై డ్యూటీ నేను యాజ్ జేశా. పర్ మై డ్యూటీ నేను చేశా. ఆయన నా వెంట పడలేదు, ఏదిచ్చలేదు. హ్మ్. గదిలో పడేసి నాతో చేయించుకునే అవసరం దాకా నేను తెప్పించుకోను హ్మ్. అని ఆయన మొఖం మీద చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పాడు పక్కనే ఉండి. అవును. ఈయన పక్కనే నుంచొని ఒక పిచ్చి నవ్వు నవ్వటం తప్ప పాపం ఆయన భయపడి సీన్ ఏం చేయలేకపోయాడు. హ్మ్. ఎందుకంటే ఒక స్టేజ్‌లో మనం పబ్లిక్‌గా ఉన్నాము, పబ్లిక్‌లో అన్నప్పుడు హ్మ్. పక్కనే వ్యక్తిని పెట్టుకొని నువ్వేదో హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం మాట్లాడినట్టు అనిపించిందప్పుడు. ఓకే. బోయపాటి సీను. హ్మ్. పక్కనే ఉండే అతను అంటే మనం అది గమనించిన తర్వాత నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మ్యాచ్ చేసుకుంటే హ్మ్.
అతను అక్కడికక్కడే వాళ్ళకి స్టేజ్ మీదే సమాధానం చెప్తాడు. ఎందుకంటే అది పబ్లిక్. మనకు లోపల ఏం జరిగినా అనేది ఎవడికి నాలుగు గోడల మధ్య జరిగేది బయటికి తెలియదు. తెలీదు. ఎప్పుడైతే పబ్లిక్‌లో ఉంటారో, పబ్లిక్‌లో వాస్తవం ఏదైనా మాట్లాడేస్తే, వాస్తవం మాట్లాడినోడు ఫెయిర్‌గా మైక్‌లో మాట్లాడతాడు. అవును. పక్కన వాడు ఏమి మాట్లాడలేడు అప్పుడు. హ్మ్. మొన్న బోయపాటి శ్రీను పరిస్థితి అదే అయింది. నిన్న రవి అనే ఆయన ప్రొడ్యూసర్ పరిస్థితి అదే అయింది. యెస్. 2 పరిస్థితుల్లోనూ బాధితులు వేరు. హ్మ్. మాట్లాడిన మనోడు మాత్రం డీఎస్పీయే. అవును. 2 సిట్యుయేషన్స్‌లో. యెస్. ఎందుకంటే ఇతన్ని ఎవరైనా వేరే రకంగా ఉద్దేశించి మాట్లాడినా, అవన్నీ ఏందంటే ఇతను అక్కడికక్కడే దానికి రిటార్ట్ ఇచ్చే రకం అని అనుకోవాలి మనం. అంటే ఉన్నదున్నట్టు మొఖాన చెప్పే వ్యక్తి. హ్మ్. అవన్నీ దాచుకోనో, లేదా మనసులో పెట్టుకొని ఇంకోటి అతనేమనుకున్నాడు, సినిమా వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇప్పుడు రేపు ఆ ప్రొడ్యూసర్లు ఆ స్టేజ్ మీద మాట్లాడిన దానికి నెక్స్ట్ టైం పెట్టుకోపోవచ్చు. అవును. కానీ అతనికి అది లెక్క కాదు. మనం అతని వ్యక్తిత్వాన్ని గమనించాలి గానీ ఇక్కడ ఇదేదో వివాదంలాగా మనం చూడటం కాదు. ఆ వ్యక్తిత్వం అట్లాంటిది. యెస్. అండ్ సార్ చెప్పండి, అంటే ఒక మ్యూజిక్‌కి సారీ, ఒక సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో, హీరో, హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో, విలన్ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ అంతవరకే ఉంటుంది ఖచ్చితంగా. కదా! సో, మనం ఇటీవల కాలంలో చూసుకుంటే 'దేవరా'లో కూడా అనిరుద్ ఇచ్చినటువంటి ఆ బీజీఎం ఏదైతే ఉందో, ఆ బీజీఎం అసలు ఇంక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే జనాల్లో మూవీ చూడాలి, ఆ సౌండ్స్ థియేటర్‌లో ఎంజాయ్ చేయాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో, అంటే ఒక మూవీ సక్సెస్ అవ్వడానికి మ్యూజిక్ అనేది ఎంత పర్సెంటేజ్ వరకు ఉంటుంది సార్ అసలు? అంటే ఆ సక్సెస్‌లో? మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ ఒక రకంగా ఆహ్, 50% ఉంటుంది. కొన్ని మూవీస్‌కైతే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతకు మించి. హ్మ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మన 'సితార' మూవీ. యెస్. అందుకే నేను ఈ క్వెషన్ అంటే మీ దగ్గర నుంచి డెఫినెట్‌గా నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ వస్తదని వంశీ క్వెషన్ గారిది. ఏసాను. యెస్. పెద్ద వంశీ గారిది హ్మ్. 'సితార' మూవీ. ఆయన మూవీ తీసిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసరు. హ్మ్. 'శంకరాభరణం', 'సాగర సంగమం', 'ఆపద్బాంధవుడు', 'స్వాతిముత్యం' ఇటువంటి మూవీలు తీసిన ఏడిది నాగేశ్వరరావు గారు. హ్మ్. ఆయన ప్రొడ్యూసరు. మూవీ అంతా తీయటం షూట్ అంతా అయిపోయి అంటే అప్పటికి డబ్బింగ్ గానీ ఏదీ లేదు. ఓన్లీ మూవీలాగా. హ్మ్. ఆ మూవీ ఇంట్లో వాళ్ళు నియర్ అండ్ డియర్ వాళ్ళని అందరినీ ఆయన ల్యాబ్‌లో చూపిస్తే, ఇంటికెళ్ళిపోయి వాళ్ళు నిరాశగా కూర్చొని ఇది అసలు సినిమానా అనవసరంగా కొత్తోడు అతనేమో 23 ఏళ్ళ కుర్రోడు అప్పటికి వంశీ గారు. హ్మ్. కుర్రోడి చేతిలో పెట్టి అనవసరంగా నాశనం చేసాం. మనం ఇంత మంచి మంచి సినిమాలు తీసాము. ఇలా అయిపోతుందేంది, ఈ మూవీ పోయిందిలే అనుకోని వాళ్ళు ఉంటే, ఈయన నెక్స్ట్ రికార్డింగు అది ఇళయరాజా గారు సాంగ్స్ గాని. ఇళయరాజా గారొచ్చి థియేటర్‌లో మళ్ళీ సినిమా ఏయించుకున్నారు. ఏయించుకుంటే ఈయనకి అప్పటికి భయమేసి దూరంగా ఉన్నట్ట. హ్మ్. ఎక్కడో థియేటర్‌లోనే స్క్రీన్ అలా ఉండి ఆయన ముందు కూర్చొని ఉన్నారట. ఈయనేమో వెనక ఎక్కడో నుంచొనుంటే ఇంటర్వెల్ దాకా మూవీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇళయరాజా గారు డైరెక్టర్ ఎవరురా అని అడిగారట. అంటే ఈయన ఎక్కడో పాపం దాగి నక్కొని కూర్చొనుంటే ఈయన తీసుకొచ్చి ఇతనే అంటే కింద నుంచి పై చేసి కుర్రోడిలాగా ఉన్నాడు బాగా కుర్రోడు కదా అని, సరే నా పక్కన కూర్చో అన్నట్టు. ఈయన పక్కన కూర్చోబెట్టుకొని మిగతా సెకండ్ హాఫ్ చూశాడు ఆయన 'సితార' మూవీ. చూసిన తర్వాత వెళ్తూ అసిస్టెంట్‌లకి వాళ్ళకి ఏమేం కావాలి ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ అవన్నీ చెప్పేసి, చాలా కాలం తర్వాత నాకు చేతి నిండా పని ఉండేటట్టు ఒక మంచి పనిచ్చావు నాకు. ఇది చూసుకో సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి ఎట్లా తీసుకెళ్తానో చూడు అని భుజం మీద చేసి ఇట్లా కొట్టి వెళ్ళిపోయారట ఆయన. హ్మ్. వీళ్ళొచ్చి ఇదేంది మనం సినిమా ఇట్లా ఉంది. ఆయనేంది ఇట్లా అనుకున్నాడని అనుకున్న తర్వాత, హ్మ్. ఆ 'సితార' రికార్డింగ్ గాని, సాంగ్స్ గాని మీరు చూస్తే మాక్సిమం దానివల్ల మీకు 70% మూవీకి ఇదొచ్చేసింది. సూపర్ హిట్ సినిమా. వీళ్ళే తర్వాత చూసుకొని మనం చూసిన సినిమా అయినా ఇట్లా మళ్ళీ దీన్ని ఇట్లా చేసాడే దీన్ని అని. హ్మ్. అంత అద్భుతంగా సినిమాని తీసుకురావాలన్న మ్యూజిక్ డైరెక్టర్ వంతు కూడా చాలా బాగా ఉంటుంది. యెస్. ఒక రకంగా ఏంటంటే మంచి టాలెంటెడ్ డీఎస్‌పీ. హ్మ్. అతన్ని ఎంతవరకు మంచిగా వాడుకొని ఇది డబ్బులిస్తున్నాం గదా అని చెప్పి కళాకారులని ఇబ్బంది పెట్టడమో, చులకనగా చూడటమో, ఒక మాట అనటమో చేయకుండా, వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఇచ్చి ఒక మంచి వాతావరణం కల్పిస్తే ఆటోమేటిక్‌గా వీళ్ళ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాబట్టి, వాళ్ళు కూడా మంచిగా ఒక మంచి వాతావరణం కల్పిస్తుంటే డీఎస్‌పీ అల్టిమేట్ మ్యూజిక్ ఇవ్వటంలో అది సందేహం లేదు అందులో. యెస్. ఎందుకంటే అతను టాలెంటెడ్ హ్మ్. మంచి మ్యూజిక్ ఇవ్వగలడు. థాంక్ యూ సార్.